ఒక అభ్యర్థి సభ్యుడిగా దాంట్లో ఉంటున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఇద్దరు దీంట్లో ఉంటారు కమిటీలో. అలాగే సిబిఐ నుంచి ఇద్దరు, మొత్తం 5గురితో ధర్మాసనం ఇచ్చినటువంటి దీన్ని మేము స్వాగతిస్తున్నాం. ఖచ్చితంగా రాబో రోజుల్లో ఎవరు స్వామివారి పట్ల అపచారం చేశారో, ఎవరు స్వామివారి పట్ల తప్పు చేశారో ఉద్దేశపూర్వకంగా 371 నేను మళ్ళీ చెప్తున్నా, రెజల్యూషన్ నెంబర్ 371 డేటెడ్ 22/2020 వైవి సుబ్బారెడ్డి గారు టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి సమయంలో నెయ్యికి సరఫరా అవుతున్నటువంటి టెండర్ డాక్యుమెంట్స్ లో సవరణలు ఎందుకు తెచ్చారో దాంట్లోనే ఈ తప్పుకి ఈ కల్తీకంతా ఆ రోజు ఈ కల్తీ వాళ్ళు అంటే ఈ వైసీపీలో అప్పుడు ఉన్నటువంటి వీళ్ళందరూ కలిసి దానికి నాంది పలికారని చెప్పి శ్రీవారి భక్తులు భావిస్తున్నారు. రాబో రోజుల్లో స్వామివారికి పట్ల అపచారం చేసిన అందరినీ శ్రీవారి భక్తుల ముందు, చట్టం ముందు నిలబెట్టే రోజు దగ్గరనే ఉందని చెప్పి ఆశాభావాన్ని మేము వ్యక్తం చేస్తున్నాం. అంటే ఈ 5గురు సభ్యుల బృందంతో సమగ్రంగా అనేక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారా? ఖచ్చితంగా అన్ని విషయాలు దీంట్లో బయటకు వస్తుంది. జరిగినటువంటి అపచారాలన్నీ బయట పడతాయి. ఎందుకు చేశారో, ఎవరి కోసం చేశారో, కలిపారా, కల్పించారా, కల్తీ చేశారా, కల్తీ జరిగిందా, కల్తీ చేయించారా, అన్ని విషయాలు ఎవరు దీని వెనకాల వ్యక్తులు, శక్తులు, దాని వెనకాల ఉన్నటువంటి లబ్ధిదారులు, అంటే ఆర్థికంగా దీంట్లో కూడా డబ్బులు చేతులు మారాయని చెప్పి ఫిర్యాదులు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ వాస్తవాలన్నీ బయట పెడతాయని చెప్పి గట్టి నమ్మకం మాకుంది. భవిష్యత్తులో స్వామివారి పట్ల ఎవరిని అపచారం చేయాలన్నా, స్వామివారి ఖజానా మీద కన్ను వేయాలని చెప్పి భావించిన వారికి గట్టి ఎదురు దెబ్బ తగిలే విధంగా చట్టం శిక్షిస్తుందని చెప్పి నమ్మకం, విశ్వాసం ఒక గోవింద భక్తుడిగా, ఒక వెంకటేశ్వర భక్తుడిగా, ఒక భారతీయ జనతా పార్టీలో కార్యకర్తగా నేను గట్టి నమ్మక విశ్వాసాన్ని మీ ద్వారా దీని ద్వారా నేను రాష్ట్ర ప్రజలకి, గోవింద భక్తులకి తెలియజేసుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ భానుప్రకాష్ గారు. ఎస్, ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణతో మాట్లాడదాం. కృష్ణ, సో ప్రతి పార్టీ దాదాపుగా కూటమికి సంబంధించిన పార్టీలందరూ కూడా ఏదైతే స్వతంత్ర కమిటీ 5గురు సభ్యులతో ఏర్పాటు చేసినటువంటి కమిటీని స్వాగతిస్తున్నారు. సో అందరూ కూడా ఖచ్చితంగా అనేక విషయాలు, గాయపడిన కోట్లాది మంది భక్తుల మనోభావాలకి సంబంధించిన అంశం కాబట్టి అన్ని అంశాలు బయటకు వస్తాయని వాళ్ళు భావిస్తున్నారు. యా, ప్లీజ్. ఖచ్చితంగా విజయ్ చంద్రిక, మీరు చెప్పినట్లుగా అందరూ కూడా స్వాగతిస్తున్నారు. ఎందుకంటే ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తిరుమల దేవదేవుని లడ్డూకి సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి అందరూ కూడా దీనిపైన సమగ్రమైనటువంటి విచారణ జరగాలి. అసలు లడ్డూ కల్తీకి సంబంధించి ఎందుకు నిజాలు బయటికి రాకూడదని కూడా అందరూ భావిస్తున్నారు. ఈ యొక్క ఏదైతే సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి 5గురు కమిటీలతో కూడినటువంటి ప్రత్యేక ఈ కమిటీ పైన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా హర్షం వ్యక్తం చేశారు. ఆయన కొద్దిసేపటి క్రితమే ఒక ట్వీట్ కూడా చేశారు. ఆ ట్వీట్ కనుక మనం చూస్తే, ఐ వెల్కమ్ ద ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆర్డర్ of setting up SIT comprising officers from CBI, AP Police and FSSI to investigate the issue of adulteration of Tirupati Laddu. అంతేకాకుండా కింద మళ్ళీ 2 లైన్లు కూడా ఆయన యాడ్ చేశారు. సత్యమేవ జయతే ఓం నమో వెంకటేశాయ. ఈ అంశాన్ని అంటే సుప్రీంకోర్టు చేసినటువంటి